దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 12వ తేదీన దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే రాత్రి 10 గంటల లోపు ఈ లక్షణాలైతే కనిపిస్తాయి. అయితే ఎటువంటి లక్షణాలను మీరు చూస్తారో అలాగే ఈ రోజు యొక్క జీవితంలో ఎటువంటి అనుకూలం, ప్రతికూలమైన ఫలితాలు కలగబోతున్నాయో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నిటినీ పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించే తత్వం ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందే సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ వాటన్నిటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలనైతే వీరు సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది. కాబట్టి 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుంటూ ఉంటారు. దానిని బట్టి ఏ పన్నైనా అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతర వ్యక్తుల దృష్టిని వీరు ఆకర్షిస్తారు. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమ అంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆపదల్లో దేవుడిలాగా వీరు కనిపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జనవరి 12వ తేదీన దినఫలాలు గనక వీరికి చూసుకున్నట్లయితే రాత్రి 10 లోపు కొన్ని లక్షణాలను అయితే చూస్తారు. అంటే కొంత ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తాయి. అంటే అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించడం, చలి, జ్వరం లాంటి లక్షణాలు మీకు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా అంటే సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు కొంత ఎక్కువగానే ఈ యొక్క ప్రభావాన్ని అనుభవించవలసి రావచ్చు. ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి లక్షణాలు కొన్ని చూస్తారు. అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీరు ఎప్పుడైతే మనం చిన్న అనారోగ్య సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటామో అప్పుడు సమస్య మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే పెద్ద అనారోగ్య సమస్యల గురించి కూడా మనం ఆలోచించకుండా మనవంతు జాగ్రత్తలు మనం పాటిస్తూ దాని గురించి మనం మర్చిపోయామంటే ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా కానీ అది చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. కాబట్టి మీకు ఇటువంటి లక్షణాలు కనిపించినా కానీ వాటి గురించి మైండ్లో ఎక్కువగా పెట్టుకోకండి. మీ యొక్క దినచర్యల్లో మీరు యథావిధిగా ఉండండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఏ అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మనమంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనసంతా చాలా భారంగా అనిపిస్తుంది. అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు మనసు భారంగా అనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదో కోల్పోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి వాటన్నిటిని నియంత్రించుకోవడం అనేది మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఎవరితో అయినా కలిసి మాట్లాడడం, కొన్ని వ్యాపకాలు పెట్టుకోవడం, టీవీ చూడడం కావచ్చు, సాంగ్స్ వినడం కావచ్చు, ఎవరితో అయినా సరే మీ యొక్క సొంత వ్యక్తులతో ఏవైనా విషయాలు షేర్ చేసుకోవడం, పిచ్చాపాటి మాట్లాడడం ఇటువంటివి చేస్తే కనుక మీ యొక్క లక్షణాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అనిపిస్తున్నాయో ఆ లక్షణాలను మీరు మర్చిపోగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.